నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. నీట్ పరీక్షను రద్దు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 3న నీట్ 2026 పరీక్ష నిర్వహించారు. రాజస్థాన్లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది. పేపర్ లీక్ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించింది. విద్యార్థులు ఇప్పటికే నీట్ 2026 కోసం చేసిన రిజిస్ట్రేషన్ అలాగే కొనసాగుతుందని ఎన్టీఏ తెలిపింది. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లోనే మళ్లీ ఎగ్జామ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, అదనంగా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. మళ్లీ పరీక్షా తేదీలు, అడ్మిట్ కార్డు వివరాలు అన్నీ కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ ద్వారానే ప్రకటిస్తామని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, ఫేక్ మెసేజ్లను నమ్మవద్దని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం అధికారిక సమాచారాన్ని అనుసరించాలని ఎన్టీఏ సూచించింది. విద్యార్థులు నీట్ గురించిన అపోహలకు దూరంగా ఉండాలని మాత్రమే సూచించింది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.